ఫలితాలు సాధించేలా కృషి చేస్తూ ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నారు మహబూబాబాద్ జిల్లా తట్టుపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తట్టుపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 2 ఏళ్ల క్రితం 60 మంది విద్యార్థులుండేవారు. ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 111కు చేరింది. పుస్తకాల్లో చూసి పాఠాలు చెప్పడమే కాకుండా తరగతి గదుల్లో గోడలకు బొమ్మలతో కూడిన చిత్రాలు వేయించి చిన్నారులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించడంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు గోడలకు రంగులు లేక ప్రభుత్వ పాఠశాల కళావిహీనంగా ఉండేది. ఎలాగైనా బాగు చేయాలనుకున్న ఉపాధ్యాయులు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి విరాళాలు సేకరించారు. ఆ మొత్తానికి ఉపాధ్యాయులు కొంత సొమ్ము డబ్బులు వెచ్చించి పాఠశాలను అందంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల పెయింటింగ్స్ వేయించారు. తెలుగు అక్షరమాల, పక్షులు, జంతువులు, కూరగాయలు, సైన్స్ కు చెందిన వివరాలు, గణిత పట్టికలు వంటివి బొమ్మల రూపంలో వేయించి వినూత్న రీతిలో బోధిస్తున్నారు. అలాగే ప్రతి నెల తల్లిదండ్రుల సమావేశం పెట్టి విద్యార్థుల ప్రతిభ వివరిస్తున్నారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో బోధిస్తూ గురుకులాలు, సైనిక పాఠశాలల ప్రవేశాలకు సైతం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మా పాఠశాలలో మేము చాలా స్వేచ్ఛగా ఉపాధ్యాయులందరూ సహకారంతో విద్యను, విలువలను, ఆటలను, పాటలను ఇంకా మరెన్నో విషయాలను సులభంగా నేర్చుకుంటున్నాం. మా ఉపాధ్యాయులందరూ మాకు నిరంతరం అన్ని విషయాల్లో ప్రోత్సాహం అందిస్తూ మమ్మల్ని అన్ని రంగాలలో ముందుకు నడిపిస్తున్నారు. ఒకప్పటి మా పాఠశాలకు ఇప్పటి మా పాఠశాలకు చాలా తేడా ఉన్నది. మా ఉపాధ్యాయులందరి చొరవతో, మా ఊరి ప్రజలందరి సహకారంతో వెలసిపోయి ఉన్న మా పాఠశాల బడి గోడలకు మేము రంగులు వేయించుకుంటున్నాం. మా ఉపాధ్యాయులందరూ మేము సులభంగా నేర్చుకోవడానికి గోడలపైన సబ్జెక్టుల కోసం గోడలపైన పెయింటింగ్లు వేయించారు. వాటిని చూసి మేము సులభంగా నేర్చుకుంటున్నాం. My school name is MPUPS Tattupalli. My school building has 7 classes and beautiful. There are 7 teachers and 109 students in our school. Every day in my school, our teachers are very kind and hard work. Our school paintings are very beat out that private schools. మా పాఠశాలలో పెయింటింగ్లు వేపించారు. అవి చాలా బాగున్నాయి. వాటిని చూసి మేము చాలా నేర్చుకుంటున్నాం. వీటి వల్ల మాకు ఎంతో ఉపయోగం ఉంది. ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా దృశ్యాల ద్వారా వినూత్న రీతిలో బోధిస్తున్నారని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో 7 ఉపాధ్యాయులు దాదాపు వారం రోజులు కష్టపడి ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కూడా పాఠశాలను పునరుద్ధరించుకున్నాము, రంగులు వేసుకున్నాము, కొంచెం అమౌంట్ సహాయం చేయమని అడగడం జరిగింది. ఆ విధంగా గ్రామం నుంచి మాకు దాదాపుగా 25,000 రావడం జరిగింది. సరే, కొంతమంది పెద్దవాళ్ళ సహకారంతో పెయింటింగ్స్ ఇవ్వడం జరిగింది. సార్, మా స్కూల్ గ్రాంట్స్ కావచ్చు, ఇంకా తదితర అన్ని అమౌంట్ ను చేసి మేము దాదాపు ₹1,00,000 ఖర్చు పెట్టి మొదటిగా పాఠశాలకు రంగులు వేసుకోవడం అనేది జరిగింది. పాత హాల్స్ ను బాగు చేసుకోవడము, దానికి మా ఉపాధ్యాయులే కలర్స్ తీసుకొచ్చి చాలా కష్టపడి 2 days కష్టపడి, ముఖ్యంగా రిషా మేడం, భాగ్యలక్ష్మి మేడం, సరితా మేడం కంప్లీట్ గా వాళ్ళే వేయడం జరిగింది. వంట రూమ్ మేము మా పిల్లల సహకారంతో బండలు ఒక దగ్గర తీసుకొని సర్పంచ్ గారిని అడిగి ఆ గుడి దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ తీసుకొచ్చి కేవలం పిల్లలు మేమే కలిసి చేసుకోవడం జరిగింది. ఎందుకు వేయించాము అంటే, పిల్లలకి చెప్పాను కదండి ఇందాకే, వినడం చదవడం కంటే కూడా ఒక్కసారి వాడు చూసినట్టయితే పిల్లవాడికి మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోవడం అనేది జరిగింది. నేను వచ్చినప్పుడు పాఠశాల మా యొక్క స్టాఫ్ గ్రామంలో తిరిగి కూడా గ్రామస్తుల సహకారంతో ఈ పాఠశాలని ఇంత అందంగా రంగులతోటి తీర్చిదిద్దినాము. శ్రవణం కన్నా దృశ్యోద్వారం ద్వారా మేము పిల్లలకు పాఠాలు బాగా నేర్చుకోవాలని గోడలకు మాత్రం ప్రతి క్లాస్ రూమ్ లో కూడా పెయింటింగ్స్ వేసాము. విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు చేసిన కృషిని విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందిస్తున్నారు. అందుకే ప్రైవేటు పాఠశాలలకు కాకుండా ప్రభుత్వ బడికి పంపుతున్నట్లు వివరిస్తున్నారు. ఇప్పుడు ప్రకటనలు.